ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా లంచ్ రొటీన్ చూపిస్తున్నానండి. నా లంచ్ రొటీన్లో పనీర్ బటర్ మసాలా ఇంకా దానిలోకి పుల్కా నేను తయారు చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలను కానీ సందేహాలను కానీ నాకు కామెంట్ పెట్టండి. పన్నీర్ బటర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు: చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, 2 రెడ్ చిల్లీ, తగినంత బటర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్, కుమిన్ పౌడర్, జీలకర్ర పౌడర్ అండి 1/2 స్పూన్, మిల్క్ క్రీమ్, హోల్ గరం మసాలా, కసూరి మేతి 1/2 స్పూన్, సాల్ట్ తగినంత, జింజర్ గార్లిక్ చాప్ చేసుకున్నవి, అల్లం వెల్లుల్లి అండి, టర్మరిక్ పసుపు, ఇంకా చాప్ చేసి పెట్టుకున్న ఈ పన్నీరు, కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్, టమాటా ముక్కలు, క్యాష్యూ, ఇంకా సారపప్పు. మరి తయారీ విధానానికి వెళ్ళిపోదామా? ముందుగా కడాయిలో కొద్దిగా బటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ఇంకా అన్నీ వేసేస్తున్నానండి. దాదాపుగా చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత పచ్చిమిర్చి, 2 మిర్చి, ఇంకా ఈ హోల్ గరం మసాలా ఉంది కదండి, దీన్ని కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి, జింజర్ గార్లిక్ వేసుకుంటున్నాను. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫ్రై చేసుకునే ఈ టైంలోనే నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ ఆనియన్ అంతా కూడా చాలా చక్కగా మెత్తబడిపోతుంది. అంటే ఆనియన్లోకి వాటర్ వచ్చేస్తుంది అనమాట ఈ ఉప్పు వేయడం వల్ల. తర్వాత ఇలా చేసే టైంలోనే నేను ఈ జీడిపప్పు, ఈ సారపప్పు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను, అంటే మగ్గనిచ్చుకుంటున్నాను. ఈ కాసంత మగ్గింది కదండి, ఈ టైంలోనే నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోవాలి దీంట్లోకి. ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చుకుంటాను. మీరు ఎలా తయారు చేస్తారండి పన్నీర్ బటర్ మసాలా? ఈ విధంగానే తయారు చేస్తారా? ఇంకెలా చేస్తారన్నది నాకు కామెంట్స్ పెట్టండి. తర్వాత ఇలా మగ్గిపోయింది కదా, ఇలా మగ్గిపోయిన దాన్నంతా కూడా నేను మిక్సీ జార్లో తీసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకుంటాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే, ఈ విధానాన్ని మీరు చూడకపోతే ఈ విధానాన్ని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత నేను ఈ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ మాత్రం ఫ్రై చేయకండి, ఎందుకంటే పన్నీర్ కాబట్టి అవి రబ్బర్ లాగా అయిపోతాయి అన్నమాట, బాగుండవు. తర్వాత సేమ్ కడాయిలోనే నేను కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. తర్వాత సేమ్ కడాయిలోనే నేను బటర్ వేసుకున్నానండి. చూసుకొని వేసుకుంటున్నానండి, ఎక్కువ మాత్రం చేయట్లేదు. ఎందుకంటే ఇది హోటల్ కదా, హోటల్లో అనుకోండి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఎంతైనా సరే వేసేస్తారు, ఆయిల్ కానీ బటర్ కానీ. అందుకని నేను చూసుకొని వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కుమిన్ పౌడర్, అదేనండి జీలకర్ర పౌడర్, ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసాను. వేసిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయండి. హై ఫ్లేమ్లో చేస్తే మాత్రం మాడిపోయి అస్సలకి కర్రీ అనేది తినలేం మనం. ఇలా చేసిన తర్వాత నాకు బటర్ సరిపోయినట్టు అనిపించలేదండి, కొంచెం బటర్ వేసుకుంటాను. ఇదిగోండి బటర్ వేసుకున్నాను. వెంటనే దీంట్లోకి నేను కసూరి మేతి పౌడర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతా కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కువ మాత్రం మాడనీయకండి, బాగుండదు టేస్టు. ఆ తర్వాత నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం వాటర్ కూడా పోసుకుంటాను. ఇదిగోండి వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలా చేసుకుంటాను. ఆల్రెడీ మీకు చూపించలేకపోయానండి, దీంట్లోకి నేను పన్నీర్ బటర్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర పన్నీర్ బటర్ మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు.
తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాను. షుగర్ వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం తగినంత చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్గా నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు యాడ్ చేశాను కదండి ఆనియన్లోకి, అందుకని కొంచెం యాడ్ చేశాను. తర్వాత ఈ మిల్క్ క్రీమ్లోకి ఈ కర్రీని కాసంత వేసేసి మొత్తం ఇలా కలదిప్పి దీంట్లోకి వేసేస్తానండి. ఎందుకంటే డైరెక్ట్గా మిల్క్ క్రీమ్ అన్నది కర్రీలో వేసేస్తే కర్రీ మొత్తం కూడా విరిగిపోతుందన్నమాట, మనకు పెరుగు విరిగినట్టు. అందుకని ఇలా చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టి కాస్తంత ఉడకరించానండి. ఉడికిన తర్వాత ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఈ పన్నీర్ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను చేత్తోనే ఇలా కట్ చేసి వేసేసుకుంటానండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి, మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. అయిపోయిన దాన్ని అంతా కూడా నేను ఒక బాక్స్లో తీసుకుంటున్నానండి, ఒక బౌల్లో తీసుకుంటున్నాను. నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుందండి? నాకైతే చాలా నోరు ఊరిపోతుందండి చూస్తుంటే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అంటే పుల్కాలు ఎలా తయారు చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక బౌల్లో వాటర్ పోసి మొత్తం కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో గోధుమ పిండి వేసుకున్నాను, తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దాంట్లో కూడా తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకునే వాటర్ ఉంది కదండి, దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా దీన్ని మిక్స్ అయ్యేలా చేసుకుంటున్నాను ఇట్లా. ఆ తర్వాత ఒక గరిటతో మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ కదండి, యాడ్ చేయడం వల్ల గోధుమ పిండి అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు కాస్తంత తగ్గిన తర్వాత దీన్ని అంతా కూడా మిక్స్ చేసుకుంటాను. దీన్ని ఎలా మిక్స్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. నాకు గిన్నెలో అంత ఇదిగా కంఫర్టబుల్గా అనిపించలేదండి, నేను గట్టు మీదే చేసేసుకుంటాను. ఆల్రెడీ నేను గట్టు చాలా క్లీన్గా పెట్టుకుంటాను కాబట్టి నేను ఏమాత్రం ఆలోచించను. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఇలా మిక్స్ చేసుకుంటేనే మన పులకాలు చక్కగా మనకి ఉబ్బుతాయి అన్నమాట, గోలుగా చక్కగా గుండ్రంగా వస్తాయి. ఇదిగోండి ఇలా బాగా మర్దిస్తే మనకి చక్కగా వస్తాయి అన్నమాట పులకాలు. ఇలా చేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తే మాత్రం చాలా బాగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్గా. ఇదిగోండి అయిపోయిన తర్వాత నేను గిన్నెలో పెట్టి ఒక మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం. తర్వాత ఇలా తీసేసి చిన్ని ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. పెట్టిన తర్వాత కాస్త పౌడర్ వేసి ఈ అప్పడాల కర్రతో ఇలా ఒత్తుకుంటాను. ఇప్పుడు చూడండి ఒక టెక్నిక్ ఉంది. ఇలా కాస్తంత కత్తితో ఘాటు పెట్టి ఇలా రౌండ్గా చేసుకుంటాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇలా చేయడం వల్ల మనకి పులకాలు లేయర్స్గా వస్తాయన్నమాట. అంటే మనం ఒక్కసారి తుంచితే గనక పులకాని లేయర్స్గా చక్కగా వస్తాయి. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి. అయిన తర్వాత ఈ చపాతీలాగా అయింది కదండి, వీటిని నేను ఈ పెనం మీద 2 వైపులా లైట్గా కాలుస్తున్నానండి. అంటే ఎక్కువ మాత్రం వేగితే మాత్రం అది చపాతీలాగా అయిపోతుంది. తర్వాత పులకాలు చేసే జాలి మీద పెట్టి మనం పులకాలు తయారు చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ జాలి లేకపోయినా పర్వాలేదండి, మీరు డైరెక్ట్గా స్టవ్ మంట మీద అయినా సరే చేసుకోవచ్చు. ఆ స్టవ్ అంతా కూడా కాస్తంత క్లీన్గా ఉంటే మనం చేసుకోవచ్చు. మీకోసం నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఎలా ఉబ్బుతుందో పులక, ఇలా ఉబ్బాలన్నమాట చక్కగా. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఈ పులకాకి కాస్తంత మనం బటర్ వేసి తీసుకుంటే సూపర్గా ఉంటుంది.